కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. యేసుని కార్యములు ఎంతో గొప్పవి, తండ్రిని తలంపులు లెక్కలేనివి. దైవజనులు, స్థానిక దైవజనులను అద్భుతంగా దైవజనులను సన్మానిస్తూ ఉన్నారు. అందరూ కూడా వారిని మనం ఆశీర్వాదంతో నింపుదాం. అద్భుతమైన సన్నివేశం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నెక్స్ట్ దైవజనులు మరి గౌరవనీయులు ఈరోజు అద్భుతమైన సందేశం అందించిన దైవజనులను సన్మానించాలని మరి వారు కోరుకుంటున్నారు. వారిని సవినయంగా మరి ఊరిలో ఒకే మాటతో అద్భుతాలు చేసితివి, చేత కడుపులో ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. ఊరిలో ఒకే మాటతో అద్భుతాలు చేసితివి, చేత కడుపులు ఆశ్చర్యముగా యోనాను ఉంచితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు ఈ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి తలంపులు లెక్కలేనివి. యేసు ఈ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి ఈ తలంపులు లెక్కలేనివి. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. జ్యోతిరాజయ్య గారు, జ్యోతిరాజు గారు. శద్రకు అభేద్నగోలతో అగ్నిలో నిలచితివి, దానియేలుకు సింహపు బోనుల విజయమునిచ్చితివి. శద్రకు మేషకు అభేద్నగోలతో అగ్నిలో నిలచితివి, దానియేలుకు సింహపు బోనుల విజయమునిచ్చితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. సన్మానాల కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరూ కూడా సంతోషించి ఈ కార్యక్రమంలో తెలిగించాలని మనం చేస్తున్నాం. దైవజనులు సన్మానించడం ఎంతో ఆశీర్వాదం.
ఈ కుటుంబానికి దేవుడు మెండైన దీవులను అనుగ్రహించాలని మనందరం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం. ఆనంద్ గారు, సునీల్ గారు, ఆనంద్ గారు తర్వాత. పౌలు శీలను ప్రార్థించగా చెరసాల బ్రతలాయని, గొర్రెల కాపరి దావీదును రాజుగా చేసితివి. ఆమేన్. పౌలు శీలను ప్రార్థించగా చెరసాల బ్రతలాయని, గొర్రెల కాపరి దావీదును రాజుగా చేసితివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంత గొప్పవి, తండ్రి నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎందు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి ఎందు చిక్కవు. హృదయానికి ఎందు చిక్కవు. హృదయానికి ఎందు చిక్కవు. డేవిడ్ రాజయ్య గారు. ఆమేన్. డేవిడ్ రాజయ్య గారు. దైవజనుల యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉంది. శాలువాలతో అలాగే బొకేలతో అద్భుతమైన కంకిపాడు జాషువా గారు ఉంది. రండి. డేవిడ్ రాజయ్య గారు. థ్యాంక్ యూ. జాషువా గారు రండి. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనుకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనుకబడుదువా. రోషము గలవాడు ఈ దేవుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు ధన్యమైనది. ఈ మధ్య పరిచర్యలో నాకు చాలా సపోర్ట్గా
ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థాంక్యూ జీసస్. చాలా సంతోషం. ఈ సంవత్సరం పిల్లరా దేవుడు తన నామానికి ఇంత మహిమకరంగా మనందరికీ ఆశీర్వాదకరంగా జరిగించుకున్న ఆ మహా గొప్ప దేవునికి బిగ్గరగా చేతులెత్తి ఘనంగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కరోనా తర్వాత 2025 సంవత్సరంలో ఈ మీటింగ్ మరలా రీస్టార్ట్ చేయటం జరిగింది. మరలా ఈ 2026లో కూడా ప్రియులరా చాలా అవరోధాలు, అభ్యంతరాలు, ఆటంకాల మధ్యలో ఈ యొక్క సభలను నిర్వర్తించటం జరిగింది. ప్రతికూలతలన్నిటినీ దేవుడు తొలగద్రోసి అనుకూలతను దేవుడు అనుగ్రహించారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకు మాత్రమే యుగ యుగములకు కలుగునుగాక. ఇంత దేదీప్యమానంగా దిగ్విజయంగా జరగడానికి గల ప్రధానమైన కారణం ఆయన కృప మాత్రమే. రెండవది స్థానిక సంఘం, ప్రిలరా పెదపారుపూడి సంఘం, మానికొండ, పటమడ సెంటరు, సుందరయ్యనగర్ సంఘాల బిడ్డలు, దైవజనులైన రూబేనయ్య గారి యొక్క కుటుంబం, అనేక మంది దైవజనుల యొక్క ప్రార్థన మాత్రమే కాదు, ఫైనాన్షియల్ యొక్క సపోర్టును బట్టి ఎంత ఆశీర్వాదకరంగా ప్రభు తన నామానికి మహిమార్థంగా జరిగించుకున్నందుకు నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ చక్కటి సౌండ్ సిస్టాన్ని, లైటింగ్ని అరేంజ్ చేసినటువంటి ఇమ్మానియల్ సౌండ్స్ వారికి, దీని విషయంలో నాకు సహకరించిన దైవజనుడు వేదనాయకం శాస్త్రి గారికి ఎస్పెషల్లీ నేను చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. రెండవది చక్కని సంగీత సహకారం అందించినటువంటి జోయిల్ గారికి, కిరణ్ బ్రదర్ గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఈ చక్కటి అద్భుతమైన లైవ్ టెలికాస్ట్ ఇచ్చినటువంటి తమ్ముడు దైవజనుడు సిమోను గారికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఫెలోషిప్స్ యొక్క దైవజనులందరికీ కూడాను ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ముఖ్యంగా ఎన్నో గ్రామాల నుండి, మా పెదపారుపూడి గ్రామం నుండి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం కూడా ప్రియులరా లాస్ట్ ఇయర్ ఇక్కడ అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం పాలరాము గారి ఇంటి దగ్గర ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి, ఈ సంవత్సరం ఈ వాటర్ సప్లై విషయంలో అంగిరేకుల రామకృష్ణ గారు చాలా పూనుకున్నారు. ఆ కుటుంబాలన్నిటినీ దీవించునుగాక. వాల్ పోస్టర్స్ విషయంలో, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో, ఈ స్టేజీ పరిచర్య, ఇక్కడ పరిచర్య చేసే విషయంలో యవనస్తులేంటి, పెద్దవాళ్ళేంటి, పురుషులు, స్త్రీలు అందరూ కూడా సహకరించారు. మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నా నిండు కృతజ్ఞతలు, మా ప్రేమపూర్వక వందనాలు. మరి విశేషంగా ప్రియులరా ఈ 3 దినాలు ఈ సౌండ్ విషయంలో మమ్మల్ని ఎవ్వరూ కూడా ఇబ్బంది పెట్టకుండా మాకు సహకరించిన ఈ చుట్టుప్రక్కల స్థానిక గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నిండు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు చిత్తమైతే 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 13, 14, 15 తారీఖులలో ఇక్కడ 15వ ఆధ్యాత్మిక పండుగలు జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఉన్నతుడైన, శాశ్వతుడైన, మహోన్నతుడైన దేవునికి మహిమ కలిగేటట్లుగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి దైవజనులందరూ వేదిక పైకి రావాలని నేను కోరుతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోపు రండి, మా పెదపారుపూడి సెక్రటరీ గారు కొన్ని అనౌన్స్మెంట్లు ఉన్నాయి, వాటిని చదువుతారు. గమనించండి. అలాగే మనకి జరిగినట్లుగానే మండలంలో ఆయా ప్రాంతాల్లో కొన్ని సభలు దైవజనులందరూ ఒకసారి వేదిక పైకి రండి. మొదటిగా మరి ఈ నెల 21వ తారీఖులో అప్పగెట్టలో సభలు జరగబోతున్నాయి, 2 రాత్రులు. మరి దీన్ని నిర్వహిస్తున్న వారు కృపారావు గారు. ప్రార్థన చేయండి. అలాగే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాను. అది ఇదే ఈ నెలలో 24, 25
26 తారీఖుల్లో వెంట్రప్రగడలో మన సేవకులు వేదనాయకుని శాస్త్రి గారు సభలు ఏర్పాటు చేస్తున్నారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను. అలాగే ఏప్రిల్ మాసం ఇదే నెలలో 26, 27, 28 తారీఖుల్లో ఏదరు మద్దాల్లో మరి సభలు ఉన్నాయి. వాటి కొరకు గురించి కూడా ప్రార్థన చేయండి. వి చంద్ర గారు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనాలని మనం చేస్తా ఉన్నాను. అలాగే ఏప్రిల్ మాసంలో 28, 29 తారీఖుల్లో చిన్నపారిపూడిలో కూడా మన డేవిడ్ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సభలను కూడా ప్రార్థన చేయండి. అలాగే 27, 28, 29 తారీఖుల్లో తమిర్సిలో మరి జాన్ బాబు గారు అలాగే యెహోషువ గారు ఈ సభల్ని ఏర్పాటు చేస్తున్నారు. వాటి గురించి కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. అలాగే ఏప్రిల్ నెల 30 అలాగే మే నెల 1వ తారీఖులో కంకిపాడులో మన ప్రియులు జాషువా గారు ఏర్పాటు చేసిన సభలు ఉన్నాయి. వాటి గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే మే నెలలో 18, 19, 20 తారీఖుల్లో వానపాముల్లో యూత్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. అది 3 దినాలు 18, 19, 20 తారీఖుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ 3 రోజులు యవనస్తుల సమావేశాలు జరగబోతున్నాయి. దీన్ని నిర్వహిస్తున్న వారు ఆనందరాజు గారు. ఈ సభలన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనండి. దైవం దీవులు పొందుకొనండి వాక్యం విని. అలాగే ప్రాముఖ్యంగా యూత్ మీటింగ్, యూత్ వారు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా యూత్లో మరి మీటింగ్లో పాల్గొనాలని మీకు మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరం లేచి నిలబడదాం. ప్రార్థనా ఆశీర్వాదాలతో ఈ చివరి ఈ 3 దినాల సభలను మనం ముగించుకుందాం. ప్రియులరా, అందరం లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. ఈ 2026వ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ఈ 14, 15, 16 తారీఖుల్లో ఆధ్యాత్మిక పండుగలు ఇంత ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమార్థంగా మా గ్రామ ప్రజలకు దీవెనకరంగా మీరు జరిగించినందులకై మీకు స్తోత్రాలు. అందరం 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 కూడా స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం ప్రతి గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా యేసయ్యా మీకు స్తోత్రం. నుంచి వచ్చిన అందరం అందరం కూడా అందరం కలిసి స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలుగును గాక. స్తోత్రం స్తోత్రం. గ్లోరీ టు గాడ్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా అందరం కళ్ళు మూసుకొని చాలా మంది స్తుతించలేకపోతున్నారు. చేతుల ఆకాశం వైపుకు చాపి ఈ చివరి ముగింపు రాత్రి సభలో నిన్నటి దినాన ఇరువురికి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. వెంట్రప్రగడ కాలవలో. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఎవరైనా తీర్మానం చేసుకుంటే రక్షణ కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఆమె మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తుంటే మీరు సిద్ధపడగలరు. దేవుడు మిమ్మల్ని సిద్ధపరచగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన ఎలమరులో సేవ చేస్తున్న దైవజనులు డేవిడ్ లివింగ్స్టన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. దేవా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి మీ కొందనాలయ్యా. ఇంచుమించు 4 నెలల ప్రయాసము ప్రార్థన ఈరోజు కన్నులార మా మధ్యలో మీరు సంచరిస్తున్నారయ్యా. మొదటి రాత్రి ప్రత్యేకంగా మీ దాసులం ఒక కాంతిలోంచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలయ్యా. అలాగే గడిచిన రాత్రి దైవజనులం ఒక కాంతిలో నుంచి చక్కని సామర్థ్యము అయ్యా, సేవాతత్వము అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ ముగింపు రాత్రి మహిమకరంగా మీ దాసులం ఒక కాంతిలో నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. ఎంత ఘనముగా ఈ సేవకులు మరిదాస్ గారు సంఘాన్ని మీరు ప్రేమించారు, ప్రేరేపించారయ్యా. రాకడకు సిద్ధపాటు కలిగిన ఈ సువార్త సభల కొరకు స్తోత్రాలయ్యా. గ్రామాన్ని మీరు ఇంకా దీవించండి, అధికారులు మీరు ఆశీర్వదించండి, ఐపీసీ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. కుడి వచ్చిన దైవజనులు వచ్చిన ప్రతి బిడ్డలందరి మీద కృప విస్తరించునుగాక. ఆమేన్. మీ కృప విస్తరించునుగాక. ఆమేన్. మీరే మహిమ తెచ్చుకోమని ఈ సేవకుల్ని అయ్యా, సేవకురాలకు మంచి ఆరోగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్య కృప నుండి,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నుండి కృపా సమాధానములు, క్షేమములు, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ చివరి సభలో నిలిచి ఉన్న మనందరికీ, మన పరిచర్యలకును, గ్రామాలకును, మండలానికిని, జిల్లాకును, రాష్ట్రానికి, దేశానికి, సర్వలోకములో సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడై ఉండి మనలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. బలో యేసు మహారాజుకే జై. రాజుల రాజుకే జై. ప్రభువుల ప్రభువుకే జై. బలో యేసు మహారాజుకే. జై. దైవజనులు సిద్ధంగా ఉన్నారు. రక్షణకి ఎవరైనా సిద్ధపడితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బలో క్రీస్తు మహారాజుకే, జై రాజుల రాజుకే. జై. ఎందుకో జై అని లేకపోతున్నారు మీరంతా. బలో క్రీస్తు మహారాజుకే, జై రాజుల రాజుకే, జై. ప్రభువుల ప్రభువుకే, జై. త్వరలో రాబోతున్న ఆ రాజుకే, జై. స్వస్థపరిచే యేసయ్యకే, జై. శాంతినిచ్చే యేసయ్యకే, జై. సమాధానం ఇచ్చే యేసయ్యకే, జై. దుఃఖాన్ని తప్పించే యేసయ్యకే. జై. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఎవ్వరు వెళ్ళొద్దు. చక్కగా